టెస్టుల్లో సిక్స్లు కొట్టరు పెద్దగా. ఎందుకంటే బోలెడు ఓవర్లు ఉంటాయి, రోజుకి 90 ఓవర్లు కొట్టుకుంటూ పోవడమే, కాసేపు పరిగెత్తడం, కాసేపు ఆగడం. అది ఒక రకంగా సహనానికి పరీక్ష లాంటిది టెస్ట్. అక్కడ ఓపికతో ఉన్నోళ్ళు బ్యాట్స్ తర్వాత ఆడతారని. అయితే రోజులు మారిపోయినాయి, ఇప్పుడు T20ల రేంజ్లో టెస్టులు పట్టించుకోవట్లేదు. కానీ టెస్టులలో కూడా 100 సిక్సులు కొట్టినటువంటి వీరుడిగా ఇప్పుడు మన రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పినటువంటి తొలి బ్యాటరు. ఇప్పటిదాకా ఎవరికి సాధ్యం కాని ఫీట్ ఇది. టెస్టులో భారత్ తరపున 100 సిక్సుల వీరుడిగా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ 66 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్సులు ఉన్నాయి. దీంతో 100 సిక్సులు కొట్టిన తొలి భారత క్రికెటర్ టెస్టుల్లో. అతని తర్వాత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సులు కొట్టాడు టెస్టుల్లో. రోహిత్ శర్మ 88. ప్రస్తుతం భారత్ తరపున ఆడుతున్న వాళ్ళలో రవీంద్ర జడేజా ఒక్కడే కొద్దిగా దగ్గరలో ఉన్నాడు, 82. యువ ఆటగాళ్ళు శుభ్మన్ గిల్ 47, యశస్వి జైస్వాల్ 45. ఈ మార్కుని అందుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. వాళ్ళకి ఇంకా టైం ఉంది కాబట్టి. అంతర్జాతీయ లెక్కల్లో చూసుకున్నా సరే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 122 టెస్టుల్లో 138 సిక్సులు కొట్టాడు. బ్రెండన్ మెక్కల్లం వచ్చాడు, 101 మ్యాచ్ల్లో 108 సిక్సులు కొట్టాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ 96 టెస్టుల్లో 100 సిక్సులు కొట్టాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్ కూడా రిషబ్ పంతే. కేవలం 51 టెస్టుల్లోనే 100 కొట్టేశాడు. ఇకపోతే మెక్కల్లంతో పాటు బెన్ స్టోక్స్ అత్యధిక సిక్స్ రికార్డుని పంతు బద్దలు కొట్టేందుకు రాబోయే రోజుల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.